హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఐపీఎల్ 18th సీజన్ చాలా హోరాహోరీగా సాగుతుంది. సో కమింగ్ టు ది మళ్ళీ మనం వీకెండ్కి వచ్చేసాము. సాటర్డే అండ్ సండే టూ మ్యాచెస్, డబుల్ హెడర్స్ ఫ్యాన్స్ కోసం ఎదురు చూస్తున్నాయి. సో సాటర్డే ఫస్ట్ మ్యాచ్ గుజరాత్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరగబోతుంది. సో రెండు కూడా టాప్ 2 టీమ్స్, పాయింట్స్ టేబుల్లో టాప్ టీమ్స్ గా ఉన్నాయి. మరి ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది, పిచ్ రిపోర్ట్ ఏంటి? సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బెంగళూరు నుంచి అందుబాటులో ఉన్నారు సుధీర్ మహావాది, క్రికెట్ కామెంటేటర్ అండ్ సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ ఆల్సో. సో సుధీర్ గారు, సో టాప్ 2 టీమ్స్ టేబుల్ టాపర్స్ అంటే మనం సీజన్ స్టార్టింగ్ నుంచి గుజరాత్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ కన్సిస్టెంట్ గా పెర్ఫార్మ్ చేస్తూ వస్తున్నాయి. సో టాప్ 3 టాప్ 4 లోనే కంటిన్యూ అవుతున్నాయి. సో ఒక ఎగ్జైటింగ్ మ్యాచ్ అయితే ఉండబోతుందేమో. అన్డౌటెడ్లీ అహ్మదాబాద్ వేదికగా మీరు అన్నట్టుగా, అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టేడియంస్, అయితే ద బిగ్గెస్ట్ కెపాసిటీ పరంగా అయితే ఇండియాలో కూడా. అండ్ వీ సీన్ సమ్ ఎక్సైటింగ్ మ్యాచెస్, మంచి రన్ స్కోరింగ్ మ్యాచెస్ చూసాం అహ్మదాబాద్ లో. అండ్ నేను అనుకుంటాను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎందుకంటే ఒకవేళ గుజరాత్ గెలిచినట్లయితే 5-5 విన్స్ అయిపోతాయి అండ్ 7 మ్యాచెస్ ఆడి ఉంటారు. ఫస్ట్ ఫేజ్ అయిపోతుంది వాళ్ళకు కూడా నరేష్ రేపటితోటి. అండ్ 6 లో 5 విక్టరీస్ అంటే ఢిల్లీ హ్యావ్ రియలీ డన్ వెల్ అండి. అండ్ మొన్నటి మ్యాచ్ లో ఆఫ్ కోర్స్ కొంచెం లక్ కూడా ఫేవర్ చేసింది వాళ్ళను. లాస్ట్ లో బౌలింగ్ చక్కగా చేశారు ముఖ్యంగా. అండ్ నేను అనుకుంటాను రాజస్థాన్ రాయల్స్ అడ్వాంటేజ్ గోల్ ఒక మ్యాచ్ విన్నర్ గా అయిపోయాడు ఢిల్లీ క్యాపిటల్స్ కి. అబ్సల్యూట్లీ అండి. మిచెల్ స్టార్క్ రియలీ ఆ ఓవర్ బౌలింగ్ చేయడం అనేది, లాస్ట్ ఓవర్ జస్ట్ 9 runs కంట్రోల్ చేసి పవర్ ప్లే వరకు తీసుకువెళ్ళాడు. అండ్ పవర్ ప్లేలో ఆఫ్ కోర్స్ బ్రిలియంట్ యాక్చువల్లీ. అండ్ వాళ్ళ ఫామ్ అద్భుతంగా ఉంది. అన్ని ఇప్పటి వరకు అనుకున్నట్టుగానే కొనసాగాయని చెప్పాలి. ఈవెన్ అగెన్స్ట్ ముంబై కూడా నరేష్ మనం చూసాం కూడా. ఐ థింక్ రిమైనింగ్ ఆల్ మ్యాచెస్ దే విన్. ఎల్ఎస్జి, ఎస్ఆర్హెచ్, సిఎస్కే, ఆర్సీబీ మీద గెలిచారు. మొన్న రాజస్థాన్ రాయల్స్ మీద కూడా గెలిచారు. అబ్సల్యూట్లీ. ఈవెన్ ఫస్ట్ మ్యాచ్ లో కూడా ఐ థింక్ ఫస్ట్ మ్యాచ్ నుంచి వాళ్ళకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చిందంటే, ఐ థింక్ ఇన్ వైజాగ్ లో ఎప్పుడైతే వాళ్ళు ఒక మంచి టోటల్ చేజ్ చేశారు 65 for 5 నుండి, ఐ థింక్ వి రిమెంబర్. ఓకే, అప్పుడు అశుతోష్ చాలా చక్కగా ఆడాడు, విప్రాజ్ చాలా చక్కగా ఆడాడు. ఇద్దరు టాప్ ఆర్డర్ అంతా కొలాప్స్ అయిన తర్వాత లోవర్ ఆర్డర్ ఎప్పుడైతే రాణించారో అప్పటి నుంచి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. అంటే వీ హ్యావ్ ఎ టీమ్, టాప్ ఆర్డర్ ఒకసారి రాణించినప్పుడు లోవర్ లో ఉన్నారు, మిడిల్ లో ఉన్నారు, మాకు మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు అనేటువంటి కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ ప్రతి మ్యాచ్ లో కూడా వీఆర్ సీయింగ్ 1 మ్యాచ్ విన్నర్ ని చూస్తున్నాం వాళ్ళకు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఢిల్లీకి మిడిల్ ఆర్డర్ కొంచెం వీక్ గా అంటే కనబడ్డటువంటి అది వాళ్ళకి ఇప్పుడు మెల్లమెల్లగా స్టబ్స్ ఫామ్ లోకి వస్తున్నాడు అండి. యాక్చువల్లీ మొన్న కూడా అగెన్స్ట్ రాజస్థాన్ రాయల్స్ చాలా క్విక్ గా రన్ సాధించాడు. లేకుంటే ఈవెన్ 188 టోటల్ అంత సాధ్యంగా కనబడలేదు. ఒక సిచ్యువేషన్ లో ఐ థింక్ 4 overs ఉన్నాయి. 4 overs లో లాస్ట్ 4 overs లో 60+ runs స్కోర్ చేశారు. చాలా బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేశారు. రాహుల్ మెల్లమెల్లగా ఫామ్ లోకి వస్తున్నాడు. కరుణ్ నాయర్ అఫ్ కోర్స్ మొన్న రన్అట్ అయినా కానీ మంచి ఫామ్ లో ఉన్నాడు. అండ్ ఒకవేళ డూప్లెసీ ఆడినట్లయితే కరుణ్ నాయర్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా, బ్యాటర్ గా కూడా ఉపయోగించుకోవచ్చు వాళ్ళు. ఐ థింక్ దే హావ్ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్. అండ్ మెగర్ కి ఒక్కడే కొంచెం డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబరిచారు. బట్ ఐ థింక్ బ్యాటింగ్ లోనైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. గుజరాత్ ఆల్సో, వెన్ యూ లుక్ ఎట్ దేర్ బ్యాటింగ్ లైనప్, టాప్ ఆర్డర్ హ్యాస్ బీన్ అవుట్ స్టాండింగ్ సో ఫార్. వాళ్ళకు అసలు యాక్చువల్ గా సాయి సుదర్శన్ ఈ సీజన్ లో కన్సిస్టెంట్ గా పెర్ఫార్మ్ చేస్తున్నాడు. గిల్ ఆల్సో. సో మిగిలిన బ్యాటింగ్ లైనప్ కూడా ఒక స్ట్రాంగ్ గా ఉంది. అబ్సల్యూట్లీ అండి. అండ్ వాళ్ళకు టెవేటియా వరకు లైనప్ ఉంది. అండ్ బట్లర్ ఒక స్పెషల్ ఫ్లేవర్ యాడ్ చేస్తున్నాడు, టెరిఫిక్ ఫామ్ లో ఉన్నాడు. సో ఐ థింక్ బ్యాటింగ్ లో నేను ఏమనుకుంటానంటే కొంచెం గుజరాత్ కి కొంచెం మొగ్గిపోగా కలిగింది. ఎందుకంటే వాళ్ళ బ్యాటర్స్ కొంచెం కన్సిస్టెన్సీ కనబడతారు టాప్ ఆర్డర్ లో. మీకు టాప్ ఆర్డర్ లో కొన్ని లూప్ హోల్స్, ల్యాప్సెస్ కనబడ్డాయి ఢిల్లీకి. ఎందుకంటే మెగర్ కి అంత చెప్పుకోదగ్గగా ఆడకపోవడం, డూప్లెసీ ఇంజరీ కారంగా దూరం కావడం. అండ్ రాహుల్ అఫ్ కోర్స్ రాహుల్ ఒక్కడే కొంచెం కన్సిస్టెంట్ గా కనబడ్డాడు. బట్ అదర్వైజ్ ఐ థింక్ ఆన్ పేపర్ గుజరాత్ బ్యాటింగ్ లైనప్ టాప్ ఆర్డర్ ఇంకా స్ట్రాంగర్ గా కనబడింది నరేష్, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, లాస్ట్ మ్యాచ్ లో బట్ ఎగ్నెస్ట్ లక్నో సూపర్ జైంట్స్ దే లాస్ట్ ద మ్యాచ్. సో కానీ వాళ్ళని మనం అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఆడుతుంది హోమ్ గ్రౌండ్ లో ఆడిపోతున్నారు. కండిషన్స్ అది దే నో వెరీ వెల్. లాస్ట్ మ్యాచ్ లో కూడా ఐ థింక్ బ్యాటింగ్ లో పర్వాలేదు అనిపించుకున్నారు. బట్ బౌలింగ్ లో కొంచెం లాస్ట్ లో ఐ థింక్ గ్రిప్ లోకి తీసుకొచ్చారు. రిషబ్ పంత్ అవుట్ అయిన తర్వాత ఐ థింక్ వాళ్ళు మెల్లమెల్లగా గ్రిప్ లోకి రాగలిగారు. బట్ పూరన్ వాజ్ బ్రిలియంట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ ఫర్ లక్నో సూపర్ జైంట్స్ అండ్ హిట్ ఆల్ ద బౌలర్స్ అరౌండ్. అండ్ ముఖ్యంగా నరేష్ మీరు చూసినట్లయితే ఈ టోర్నమెంట్ లో రాషీద్ ఖాన్ అసలు యాక్చువల్ గా చెప్పుకోదగ్గగా పర్ఫామ్ చేయకపోవడం అనేది ఇట్స్ బీన్ బిట్ వరింగ్ ఫ్యాక్టర్ ఫర్ దెమ్. ఇప్పుడు ఆడినటువంటి 6 matches లో 4 wins లో ఇంకా రాషీద్ మనం మ్యాచ్ లో ఒకే మ్యాచ్ లో నేను అనుకుంటాను ఒక 2 wickets తీసుకున్నాడు. కానీ ఓవరాల్ గా ఐ థింక్ 6 matches లో హౌ మెనీ వికెట్స్ చేస్తే ఐ థింక్ 4 wickets కంటే ఎక్కువ తీసుకోలేదు. సాయి కిషోరే
ఎక్కువగా పర్ఫామ్ చేస్తున్నాడు వాళ్ళకు. ఎస్ బట్ వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే ప్రసిద్ధ్ కృష్ణ అండ్ సిరాజ్ ఇద్దరు మాత్రమే కొంచెం ఇండియన్ బౌలర్స్ లో కొంచెం కన్సిస్టెన్సీ కనబరిచారు. బట్ అగైన్ ఏంటంటే వాళ్ళకు రబడా ఆడతాడా రేపు? బికాస్ రబడా హ్యాస్ ఈ కమ్ బ్యాక్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. ఎందుకంటే మొన్నటి వరకు అయితే అతడు రాలేదు ఇంకా. అండ్ అతడు వచ్చిందాక కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో వాళ్ళు 3 ఫారినర్స్ తోటి కూడా ఆడినటువంటి మ్యాచెస్ చూసాం మనం. ఓకే అండ్ అతని కొరకు ఎదురు చూస్తున్నారు. అండ్ వన్స్ ఈ కమ్స్ యాక్చువల్లీ దెన్ ద స్ట్రెంత్ అనేది పెరుగుతుంది వాళ్ళకి బౌలింగ్ లో కూడా. సో కమింగ్ టు ది ఢిల్లీ, అక్షర్ పటేల్ క్యాప్టెన్సీ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. చాలా సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తున్నాడు. బిఫోర్ ద టోర్నమెంట్ చాలా మంది క్రిటిసిజం చేశారంటే అక్షర్ పటేల్ క్యాప్టెన్సీ గురించి అంత ఎవరు కూడా ఆల్ ఆర్ అండర్ ఎస్టిమేటెడ్. అంటే ఎలా నడిపిస్తాడు అంత అంచనాలు లేవు కదా, ఎందుకంటే గతంలో ఐపీఎల్ అయితే అతను పూర్తి స్థాయిలో ఒక కెప్టెన్ గా చేసిన పరిస్థితులు లేవు. సో ఎట్లా ఉంది అక్షర్ పటేల్ క్యాప్టెన్సీ? ఇట్స్ బీన్ గుడ్ అండి నరేష్, నాకు అనిపించింది. ఎందుకంటే ముఖ్యంగా మీరు మొన్న రాజస్థాన్ తో జరిగినటువంటి మ్యాచ్ చూసినట్లయితే ఐ థింక్ ద వే ఈ హ్యాండిల్ ద ప్రెషర్, ద వే ఈ చేంజ్డ్ ద బౌలర్స్ యాక్చువల్లీ ఎస్ మెయిన్ రొటేషన్ థింగ్ అదే, బ్రహ్మాండంగా చేశాడు. బౌలింగ్ చేంజెస్ ఎట్ ది క్రిటికల్ సిచ్యువేషన్. అబ్సల్యూట్లీ. అండ్ యా, ఇట్ ఫెచ్డ్ దమ్ రిజల్ట్స్ ఆల్సో. అండ్ స్టార్క్ ని ఎప్పుడు తీసుకురావాలో అప్పుడు తీసుకువచ్చాడు. తర్వాత యూనో చాలా చక్కటి చేంజెస్ చేస్తున్నాడు. అండ్ ఆన్ ద ఫీల్డ్ కూడా మీరు చూసినట్లయితే అంత పెద్ద ప్రెషర్ లో ఎక్కువగా కనబడలేదు. మేబీ మొన్నటి మ్యాచ్ లో కొంచెం అనిపించింది చివరి ఓవర్స్ లో. ఎందుకంటే రాజస్థాన్ కూడా చాలా మంచి ధీటైన జవాబు ఇచ్చింది కదా. అఫ్ కోర్స్ శాంసన్ అవుట్ అయిన తర్వాత కొంచెం టోటల్ గా మార్పు చూసాం కానీ, బట్ అదర్వైజ్ కొంచెం టెన్షన్ లో లాస్ట్ లా కనబడ్డాడు. కానీ స్టార్క్ ఎప్పుడైతే ఆ బ్రహ్మాండంగా బౌలింగ్ చేయడం చూశాడో 18th 17th 18th, ఐ థింక్ ఈ గాట్ దట్ కాన్ఫిడెన్స్. సో ఇంకేం కావాలి? బికాస్ స్టార్క్ పైన ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. అండ్ ద విన్నింగ్ టీం నుంచి వచ్చాడు. తర్వాత ఈ సంవత్సరం ప్రతి మ్యాచ్ లో కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. మీకు పవర్ ప్లే లో చేస్తున్నాడు, డెత్ ఓవర్స్ లో చేస్తున్నాడు. అండ్ మొన్నటి మ్యాచ్ లో గెలిచారు అంటే ఓన్లీ ఆ ఫుల్ మార్క్స్ మీకు ఆ స్టార్క్ లాస్ట్ ఓవర్ కి ఇవ్వాల్సిందే. బికాస్ ఎట్మేర్ లాంటి బ్యాటర్ ను కూడా కంట్రోల్ చేయగలిగాడు. అండ్ ఎస్ జురేల్ కు ఛాన్స్ ఇవ్వలేదు. ఐ థింక్ ఈ రియలీ బోల్డ్ వెల్ అండి. సో ఒక మెయిన్ వెపన్ వాళ్ళకు ఉంది. అండ్ వాళ్ళకు ముఖేష్ నుంచి అండ్ అదే రకంగా మిగతా బౌలర్స్ నుంచి కొంచెం సపోర్ట్ కూడా అవసరం వాళ్ళకు. బికాస్ మీడియం పేస్ లో. బట్ స్పిన్ విభాగంలో నరేష్ ఏం చెప్తాం, విప్రాజ్ యంగ్స్టర్ కూడా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ కుల్దీప్ హ్యాస్ బీన్ అమాంగ్ వికెట్స్ యాక్చువల్లీ. ప్రతి మ్యాచ్ లో కీలకమైన సమయాలలో వికెట్లు తీస్తున్నాడు. అక్షర్ పటేల్ ఈజ్ ఆల్సో డూయింగ్ వెల్. 3 స్పిన్నర్స్ లో వాళ్ళు షేర్ కూడా చేసుకుంటున్నారు. సో ఫైనల్లీ దే గాట్ ఈ మ్యాచ్ మీద మీ ప్రెడిక్షన్ ఏంటి? ఎంత స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇట్స్ ఆఫ్టర్నూన్ గేమ్, సో ఎంత స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అండ్ వాట్ అబౌట్ యువర్ ప్రెడిక్షన్ ఆన్ టీమ్స్? ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి 180 ప్లస్ స్కోర్ అండి వికెట్ పైన. నాకైతే ఖచ్చితంగా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ 180 ప్లస్. అంతకంటే చాలా పెద్ద స్కోరింగ్ మ్యాచ్ చూస్తున్నాం. అండ్ ఐ థింక్ గుజరాత్ మైట్ యునో విన్ టుమారో అని నాకు అనిపిస్తుంది ఫస్ట్ మ్యాచ్ లో. ఓకే I think ఓకే గుజరాత్ will have an home advantage tomorrow. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ జీ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో టేబుల్ టాపర్స్ అంటే ఫస్ట్ టాప్ 2 టీమ్స్ మధ్య జరగబోయే ఈ గుజరాత్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ ఒక బిగ్గెస్ట్ క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం లో జరగబోతుంది. ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఒక రన్ ఫెస్టివల్ గానే ఉంటుంది. 180 ప్లస్ స్కోర్ తో ఒక గుజరాత్ కి అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పేసి సుధీర్ మహావతి చెప్తున్నారు. కీప్ వాచింగ్ టాల్ స్పోర్ట్స్.